హలో ఆల్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కర్ణాటక. దిస్ ఇస్ డే 2. సో ఈ రోజు డే ఎట్లుంటుంది అంటే కంప్లీట్ డ్రోన్ షాట్స్. ఎందుకంటే ఫస్ట్ డే 1 ఏంది కంప్లీట్ జర్నీ, ఆల్మోస్ట్ ఒక 700 కిలోమీటర్స్ కొట్టినాం మేము కరీంనగర్ నుంచి వెళ్ళి. దిస్ ఈస్ ద హైయెస్ట్ నేను నా లైఫ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 700 కిలోమీటర్స్ మేజర్. సో నెక్స్ట్ ఇంకా 250 కిలోమీటర్స్ ఉంది. కూర్గ్ పోయిన తర్వాత నేను మళ్ళీ బ్లాగ్ చేస్తాను. ఓవర్ 235 కిలోమీటర్స్. 5 అవర్స్ చూపిస్తుంది. 4 అవర్స్ మధ్యాహ్నం అవుతుంది బ్రో మనం పోయేవారికి. సో నిన్న నైట్ ఏమైందంటే ఆల్మోస్ట్ టైం 11-11:30 అయిపోయింది. మేము కర్ణాటక బార్డర్ ఎంటర్ అయినాం. ఇంకా కూర్గుకి 250 కిలోమీటర్స్ ఉండే. సో నైట్ అంతా జర్నీ షుడ్ సేఫ్ కాదని చెప్పి మేము తుమ్కూర్ అనే ఒక విలేజ్లో రూమ్స్ తీసుకుందామని చూసినాం. బట్ రూమ్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. సో ఏం చేసినామంటే ఇక్కడ ఒక క్లోజ్డ్ బంక్ ఉండే. సో ఈ క్లోజ్డ్ బంక్లో క్యాంప్స్ వేసుకుని నైట్ వండుకున్నాం. ఇప్పుడు మార్నింగ్ 5:36 అవుతుంది. ఫుల్ చలి, టెంపరేచర్ 16 to 18 degrees ఉంది. అయితే నిన్న నైట్ తిన్న బిర్యానీ ఎఫెక్ట్కి గొంతు పట్టేసింది. వాటర్ కూడా చేంజ్ అయిపోయినాయి. బండి ఎప్పటికైనా మనీష్, నేను ఆపుతా కదా ముంగట్ని సైడ్కి ఫ్రంట్ ఆపాలి, నువ్వు నా రైట్ సైడ్కి ఆపకు. డ్రోన్ ఫ్లై చేద్దామని ఆయన. देखो गाइस, हम लोग ड्रोन फ्लाई कर रहे हैं. अभी थोड़े ड्रोन शॉट्स देख लो. Was it the voice? Was it the fire burning in me? All of the noise turned into choirs of harmony. Left me with the pieces of forever that you broke. But since you left me alone, I've been high. ರಿಂಗಿ ಹತ್ರ ಎಷ್ಟು ಮೈಸೂರು ಅದೇ ಮೈಸೂರಿಂದ ಊಟಿಗೆ ಹೋಗ್ಬೇಕು. ಅದೇ ಊರಿಗೆ ಮೈಸೂರು నుంచి ಊಟಿಗೆ పోవాలి. ఊటీ ఫస్ట్ మైసూరు నుంచి కూర్గ్, మదకిరి, తర్వాత ఊటీ. గైస్ ఇప్పుడు నేను నా బైక్ మా ఫ్రెండ్కి ఇచ్చి మనీష్ బైక్ తీసుకున్నా. ఎక్స్ఎం మార్క్ కొంచెంసేపు నడుద్దామని. Just a minute, advertise.
ड्रोन फ्लाई करते क्या? ड्रोन फ्लाई करते यहाँ पे, यहाँ पे रुकाते, यहाँ पे रुकाते. आज गन्ना रस पियेंगे. గైస్ మేము ఇంకా మడికేరికి మోర్ 100 కిలోమీటర్స్ టు గో. మధ్యలో ఒక వ్యూ పాయింట్ వచ్చింది, క్రేజీగా అనిపిస్తుంది. ఇక్కడ డ్రోన్ ఫ్లై చేద్దాం అనుకుంటున్నా. డ్రోన్ షాట్స్ ఒకసారి చూడండి. మనం కూడా కొట్టియాలి. వెనకాలక వెనకాల ईगल ईगल ఇది గద్దలే అవన్నీ. गाइस ये देखो गाइस, ईगल्स कितने सारे हैं. ఎంత ట్యాంక్ ఎంత? कन्नड़ कन्नड़ ಕನ್ನಡ ईगल है क्या? ये हिंदी हिंदी ಹಿಂದಿ ಇಲ್ಲ, बर्ड बर्ड ಅರ್ಥ ಆಯ್ತಲ್ಲ. అర్థమైతలే ಹೇಳ್ತಾರೆ, ಅರ್ಥ ಆಯ್ತಲ್ಲ. అర్థమైతలే. बर्ड 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 ईगल. ಹಿಂದಿ ಬರುತ್ತೆ ನೋಡಿ, ಅವ್ರಿಗೆ ಹೇಳ್ತೀನಿ. ఇది ಬರ್ತೀನಿ. కొట్టు కొట్టు ఇంకా ఆర్ మారు. 859. మస్తుంది బ్రో. ఇక మీదేందో డ్యామ్ కావచ్చు. నెక్స్ట్ లెవెల్ ఉంది. అక్కడ క్యాంప్ ఎత్తే సెక్సీ ఉంటుంది బ్రో. ఇక్కడ ఫోటో తీరా అభి. Nobody knows. I wanna go where nobody goes. I lost my way, but I found my fighter's destiny. I don't wanna look back now. कूर्ग आ गया रे भाई. मिस्टर बॉबी, कूर्ग आ गया. वेलकम टू कूर्ग भाई. वेलकम टू कूर्ग. मनीष, आफ्टर 1000 years later reached Coorg. You also welcome to Coorg. Thank you so much. After 1000 plans, we are finally here. Now where to stay? We have to go and check the rooms. గాయస్ ఎట్ లాస్ట్ మనం అయితే మడికేరి రీచ్ అయినాం. టైం వచ్చేసి 3:46 PM. ఇంత టైం అవుతుందని చెప్పి నేను అస్సలు అనుకోలేదు. అంటే ఎందుకంటే ఇక మధ్యలో మేము కొన్ని లొకేషన్స్ చూసుకుంటూ వచ్చినాం కాబట్టి ఇంత లేట్ అయింది. మస్తు ఫోటోషూట్లు, డ్రోన్ షాట్స్, దాని వల్లనే ఫుల్ లేట్, లేకపోతే ఎప్పుడు వస్తుండే. ఇప్పుడు రూమ్స్ కోసం మనం చూస్తున్నాం. శ్రీ వినాయక లాడ్జ్ అని చెప్పి వాడు చెప్పిండాడు మడికేరిలో. మనకి ఎట్లయినా బడ్జెట్లో కావాలి నానే. ఏమైంది? పైకి ఇది అనుకుంటా.
1 night. 1 night. Tomorrow 12 p.m. check out. Perfect. ఓకే ఓకే But four person 1500 only, no? In this location once more. డన్ బ్రో. Food, the Janya Mess is a non-veg hotel. Next is veg hotel. Homemade food. What time maybe a check out? యాక్చువల్లీ వీ వాంట్ టు గో టు టుమారో మండల్పట్టి పీక్ అండ్ అబ్బే వాటర్ ఫాల్స్. Because Abhi Falls is somewhere there also. 18 kilometers from here. 18 kilometers Mandalpatti is a fully off-road. Uh-huh. So if I call also signal we will not get. ఓకే Abhi Falls also it is inside the coffee plantation. Half kilometer you have to walk inside. So signal. Sir, just give me the key and go. If you come within 12, I will hand over the key. ఓకే If you don't come, I have to press up. Okay. But luggage will be downstairs. ఓకే నో ప్రాబ్లం. ఎట్ లాస్ట్ ఫైనల్లీ మడికేరి అయితే రీచ్ అయినాం. టైం వచ్చేసి 4 o'clock అవుతుంది. ఫుల్ తకాయించిపోయినాం. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయలేదు. రూమ్స్ కోసం తిరిగినాం కానీ మినిమం 4,000 నుంచి స్టార్ట్ ఉంది. సో మ్యాప్స్లో నియర్ బై లొకేషన్స్లో ఒక లొకేషన్ కనిపించింది. ఇది ఫ్యామిలీ స్టే. ఒకసారి రూమ్ చూపిస్తా చూడండి. సో ఇది రూము 4 మెంబర్స్కి 1500 తీసుకున్నాడు సస్తా. ఇప్పుడే కొంచెం ఫ్రెష్ అప్ అయినాం అండ్ ఇప్పుడు నియర్ బై గ్లాస్ బ్రిడ్జ్ ఉందంట. సో ఆ గ్లాస్ బ్రిడ్జ్ పోతాం. నెక్స్ట్ మడికేరి ఫోర్ట్ యాక్చువల్గా 5:30కి క్లోజ్. సో మడికేరి ఫోర్ట్ స్కిప్ చేసి గ్లాస్ బ్రిడ్జ్ అయితే పోతున్నాం. मैप पे दिखा रहा है हम लोग को 23 minutes. Nice. సో గైస్ మేమైతే గ్లాస్ బ్రిడ్జ్కి అయితే పోయినాం కానీ అక్కడ అండర్ మెయింటెనెన్స్ ఉందంట. సో అక్కడ నుంచి వెళ్ళి ఓంకారేశ్వర టెంపుల్కి వచ్చినాం. కానీ ఎంత ట్రాఫిక్ అంటే ఈ సీజన్లో వచ్చుడు ఏందో కానీ మొత్తం ట్రాఫికే ఫుల్. సో ఎట్ లాస్ట్ ఓంకారేశ్వర టెంపుల్కి వచ్చినాం. బట్ లోపల ఫోన్స్ అలా ఉంటాయో ఉండయో బయటికి వెళ్ళి చూపిస్తా ఒకసారి చూడండి. ఓంకారేశ్వర టెంపుల్. ఓంకారేశ్వర టెంపుల్. గైస్ ఓంకారేశ్వర టెంపుల్లో దర్శనం అయితే చేసుకున్నాం. లోపల ఫోన్స్ అలౌడ్ లేదు కదా. సో నేను ఇక్కడికైతే ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ చూద్దాం, ఇంకా డిన్నర్ చేద్దాం. ఇక డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ లేదు, లంచ్ లేదు, డిన్నర్ అయిపోయింది.